ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా నిరుపరా నీ జాతి నిండు గౌరవం అంటారు. అలాగే ఏ రాష్ట్రమేగినా పెంచరా నీ జాతి పేరు ప్రతిష్టలను. ఇది మన తెలుగు తేజం. కృష్ణతేజ గురించి చెప్పాల్సి వస్తే మొదటి చెప్పాల్సిన మాట ఎస్ కేరళ త్రిశూర్ కలెక్టర్గా ఎంతో పేరు తెస్తున్న కృష్ణతేజ మరో ఘనత సాధించారు. ఒక్కసారిగా ఐఏఎస్ కృష్ణతేజ పేరు మారుమ్రోగుతుంది. ఏపీ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆయనను అభినందించడంతో మరింత పాపులర్ అయిపోయారు. ఇంతకీ ఐఏఎస్ కృష్ణతేజ ఏం చేశారో, ఒక్కసారిగా ఆయన పేరు మారుమ్రోగపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కృష్ణతేజను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డు వరించింది. కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దీని వెనుక జిల్లా కలెక్టర్ కృష్ణతేజ కృషి ఎంతో ఉంది. ఈ నెల 27వ తేదీన ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కృష్ణతేజ ఎంతో సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందారు. కేరళలో వరదలు ప్రళయం సృష్టిస్తున్న సమయంలో ఆయన చూపించిన చొరవ జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. ఆ సమయంలో కృష్ణతేజ అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్గా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో కేరళ పర్యాటక శాఖ ఆయన్ను డైరెక్టర్గా నియమించారు. ప్రస్తుతం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణలో విశేష కృషి చేసిన కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజ జాతీయ పురస్కారాన్ని ఎంపిక కావడంతో ప్రశంసల వర్షం కురుస్తోంది. కృష్ణతేజను నేషనల్ అవార్డు వరించిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు, అభినందనలు తెలిపారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజకు అభినందనలు. మన రాష్ట్రానికి చెందిన కృష్ణతేజ కేరళ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతల్లో ఉన్న ఆయన ఆ జిల్లాలో బాలల హక్కులను కాపాడేందుకు ఉత్తమ విధానాలను అనుసరించారు. కరోనా సంక్షోభం సమయంలో కూడా కేరళ వరదల విపత్తుల సమయంలో కృష్ణతేజ వీధి నిర్వహణలో చూపిన అంకిత భావాన్ని ఆయన రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆయన మరింతగా సేవలందిస్తూ ఉద్యోగులకు, యువతకు స్ఫూర్తిని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓఎస్డీగా కూడా కృష్ణతేజను అపాయింట్ చేయాలని కోరుతూ మోదీకి చంద్రబాబు లేఖ రాశారు.